ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా రైతాంగం కూడా పిలిపించింది. రైతాంగ సమస్యలు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటివి ప్రస్తుతం ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నటువంటి అనేక ఉన్నప్పటికీ పామాయిల్ రైతులైన వాళ్ళు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 55,000 మంది రైతులు ఉన్నారు. దాదాపు 1,30,000 ఎకరాలు సాగు చేస్తున్నారు. అందులో ఇటువంటి చెట్లు ఇది 6 సంవత్సరాల చెట్టు ఇది. ఇటువంటిది ప్రతి ఎకరానికి 57 మొక్కలు వేస్తే 35-40 మొక్కలు ఇటువంటివి వచ్చింది. ఇది కూడా ఎప్పుడు తెలుస్తుంది అంటే 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. 4 అయింది, 5 అయింది, 6వ సంవత్సరం. ఇప్పటికే మేము 10,000 ఎకరాలు ఇటువంటివి మేము రైతు సంఘం గుర్తించాము. కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రికి కూడా స్వయాన్ని దరఖాస్తు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారికి స్వయాన్ని దరఖాస్తు ఇచ్చాం. ఆర్థిక మంత్రికి ఇచ్చాం. దాదాపుగా ఢిల్లీలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఇచ్చాము. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రికి అట్లాగనే ముఖ్యమంత్రి గారు కూడా పిటిషన్ ఇచ్చాము. 4-5 సంవత్సరాల తర్వాత ఎన్ఆర్ఈజిఎస్లో విఎస్ఎస్లో ఇచ్చిన మొక్కలు ఎక్కువ ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసుకున్నారు. 200 రూపాయలు పెట్టుకున్న మొక్కలేమో కొంచెం డబ్బులు కొనుక్కున్నారు. ఉపాధి హామీలో తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఈజిఎస్ ఇచ్చినటువంటి స్కీమ్లో ఇచ్చిన మొక్కలు 10,000 ఎకరాలకి ఇది ఉంది. మొత్తం కమ్మపేటలో ఎక్కువ కనిపిస్తుంది. 4-5 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ప్రతి తోటలో 57కి 30-35 మొక్కలు ఉంది. కాబట్టి ఇది మొత్తం ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా ఉన్నటువంటి పామాయిల్ రంగం ఏదైతుందో హబ్బుగా మన 2 ఫ్యాక్టరీలు దమ్మపేట, యశోదాపేట 2 ఫ్యాక్టరీల పరిధిలో ఇవాటికి గెల్లగొట్టే చెట్లే 55,000 ఎకరాలు ఉన్నాయి. అందులో 10,000 ఎకరాలు ఇప్పుడు కొత్తగా వేసిన వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత ఈ మొక్కల్లో ఇటువంటివి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన అశోకగూడ మండలంలో దాదాపు ఒక 150 ఎకరాలు ఇది బయటకు వచ్చినాయి. ఇంకా లేత తోటలు 3-4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఈరోజు తెలియదు. ఇవి కల్లింగ్ చేసిన ఒక పక్కన పెట్టి డిస్మాల్ చేయకుండా వీటినే మన రైతులకు ఇచ్చారు. ఇవ్వటం వల్ల ఇప్పుడు రైతులు 4-5 సంవత్సరాలు పెంచిన తర్వాత ఎక్కువ వస్తాయి గెళ్ళు అట్లా వస్తాయి. ఈ వయసులో గెలకి ఈ చెట్టుకి 10-15 కేళ్ళు రావాలా, ఒక ఆశ వస్తాయి అంతే. మీరు ఎక్కడైనా మీ ఊళ్ళలో చూడండి, పామాయిల్ చెట్టు గెలలో 5 సంవత్సరాలు రాలేదంటే ఎన్ని ఆప్టెక్ మొక్కలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే 4-5 సంవత్సరాలు టైం పట్టింది దానికి. కాబట్టి ఇటువంటి సమస్య మీద రైతు సంఘంగా చేస్తాను. అందులో భాగంగానే ఇవాళ సమ్మెలో కూడా ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమ్మె కాబట్టి అందులో ప్రభుత్వాన్ని తెలియపరచడం కోసం చేసిన నిరసన కార్యక్రమం. కాబట్టి కూడా ఒక రైతు మన నాగేశ్వర తోటలో ఇటువంటి 350 మొక్కలు వచ్చింది 8 ఎకరాల్లో. అట్లాగే కుంతవాళ్ళ తోట వాగొట్టుగూడెంలో 570 మొక్కలు వచ్చింది 30 ఎకరాలు. నున్నాకిష్ట దాంట్లో వచ్చింది. ఇట్లా మన తుమ్మరాంబాబు గారు మన కాంగ్రెస్ పార్టీ మండల తోట 300 మొక్కలకు వచ్చింది. ఇప్పుడు బయటకు వస్తాయి. ఇంకా బయటకు రాని రైతులు, చెప్పలేని వాళ్ళు, చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సమస్య మీద రైతు సంఘం పనిచేస్తుంది. సమ్మె కూడా ఇవాళ దేశవ్యాప్త సమ్మె రైతాంగ సమ్మెలో భాగంగా ఉంది కాబట్టి ఇది నిరసన కార్యక్రమంగా ఈరోజు ఇక్కడ ఎంతో సాహసపేతంగా ఇక్కడ మొక్క తీసుకొచ్చి నాగేశ్వర గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ మరోసారి అభినందనలు చెప్తూ ముగిస్తాం.